మాజీ మంత్రి అంబటి రాంబాబు కస్టడీ బెయిల్ పిటిషన్లపై ఉత్కంఠ మరింత పెరిగింది. ఈ రెండు పిటిషన్లపై వాదనలు పూర్తి కావడంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేయగా ఇవాళ కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. కస్టడీకి అనుమతి ఇస్తుందా లేక బెయిల్ మంజూరు చేస్తుందా అన్న దానిపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. కేసుకు సంబంధించిన న్యాయపరమైన అంశాలు, దర్యాప్తు పురోగతి, ఆరోపణల తీవ్రత వంటి అంశాలను కోర్టు సమగ్రంగా పరిశీలించినట్లు సమాచారం. తీర్పు వెలువడిన వెంటనే దర్యాప్తు వేగం, తదుపరి న్యాయపరమైన చర్యలు ఏ దిశగా సాగుతాయన్నది స్పష్టమవుతుందని న్యాయవర్గాలు చెబుతున్నాయి. అంబటి భవిష్యత్ రాజకీయ ప్రయాణంపైన ఈ తీర్పు ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సువర్ణబాబు అందిస్తారు. సువర్ణబాబు, చెప్పని ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? మాజీ మంత్రి అంబటి రాంబాబు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది అనుకోవచ్చు. ఏదైతే అతని నెల 30వ తారీఖున గోరంట్ల వెంకటస్వామి గుడి సంబంధించి అందులో పూజల నిమిత్తం అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఏదైతే గుంటూరు జిల్లా టీడీపీ ఏదైతే నాయకులు ఉన్నారో వాళ్ళు ఎస్పీని ఫిర్యాదు చేయగా అరెస్ట్ చేసి అంబటి రాంబాబును రాజమండ్రి జైలుకు తరలించడం జరుగుతుంది. ఇదే సమయంలో మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా గతంలో నిర్వహించిన ర్యాలీ సందర్భంగా పోలీసులు విధులకు ఆటంకం కలిగిస్తున్నారు. అంబటి రాంబాబు మరో కేసు నమోదైతే వెలుగులోకి తీసుకొస్తున్నారు. ఈ కేసులో పోలీసులు దాఖలా చేస్తే కస్టడీ పిటిషన్ గుంటూరు కోర్టు అయితే డిస్మిస్ చేసింది. అంబటి రాంబాబుకి బెయిల్ రావడంతో మరో ఊరటలు లభించింది. ఈ రెండు కేసు బెయిల్ రావడంతో అంబటి రాంబాబు నివాసం వద్ద బాణాసంచా కలిసి ఒక పండగ వాతావరణం అయితే నెలకొందనుకోవచ్చు. ఇది ఇలా ఉండగా గత ప్రభుత్వం అంటే 2023లోనే సత్తెనపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు సంబరాల సంక్రాంతి సంబరాల టైంలో అయితే పెన్షన్దారుల దగ్గర నుంచి 200 రూపాయలు వసూలు చేసినట్లే అయితే దీనికి సంబంధించి అయితే మాత్రం జనసేన ఏదైతే జిల్లా అధ్యక్షుడు ఇక్కడ ఉన్నాడో సత్తెనపల్లిలో ఫిర్యాదు జరిగే ఈ కేసు కూడా మరో మలుపు తిరిగి వచ్చి పీటీ వారెంట్ పై ఈ రెండు కేసులో బెయిల్ వచ్చినప్పటికీ కూడా మరో పీటీ వారెంట్ వేసి ఈ కేసులోకి అయితే వెలుగుతుంది. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు కస్టడీ బెయిల్ పిటిషన్ నేడైతే కోర్టులో కీలక తీర్పు వెల్లవడుకోవచ్చు. వాదనాలు పూర్తవడంతో హైకోర్టు తీర్పును నేడు రిజర్వ్ చేసింది అన్నమాట. అయితే దీనికి సంబంధించి అయితే మాత్రం కస్టడీనా లేదా బెయిలా నా అంశంపై న్యాయ రాజకీయ వర్గాలు అయితే తీవ్రంగా ఉత్కటంగా ఎదురు చూస్తున్నాయి అనుకోవచ్చు. కేసు తీవ్రత, దర్యాప్తు పురోగతి, పోలీసులు సమర్పించిన వివరాలు, డిఫెన్స్ వాదనలు కోర్టు సమగ్రంగా పరిశీలిస్తున్నట్టయితే సమాచారం ఉంది. నేడు వెలువడే తీర్పులో అంబటి రాంబాబు తదుపరి న్యాయస్థానంలో చర్యలపై స్పష్టమైతే రానుంది పద్మ. అంతేకాకుండా ఈ తీర్పు ఆయన రాజకీయ భవిష్యత్తుపై ఆయన కూడా ప్రభావం పడే ఉంది అనుకోవచ్చు. ఇంకోవైపు చూసుకున్నట్లయితే జైల్లో ఉన్నప్పటికీ అంబటి రాంబాబు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలంటూ గుంటూరు కోర్టును అయితే ఆశ్రయించడం జరిగింది. కోర్టు కీలక నిర్ణయం తీసుకున్న పిటిషన్ లో ఇంట్లో వండిన ఆహారము, మ్యాట్రిస్ బెడ్, దీంతో పాటు అయితే దోమతెర, ఎయిర్ కూలర్, అవసరమైన మందులు కూడా వైద్య పరీక్షలతో పాటు ప్రత్యేకంగా గది కల్పించాలని అంబటి రాంబాబు అయితే మాత్రం కోర్టును ఆశ్రయించి కోరడం జరిగింది. ఈ అభ్యంతరాలను అయితే పరిశీలించిన గుంటూరు కోర్టు అయితే అన్ని సౌకర్యాలు అనుమతి ఇచ్చినట్లయితే సమాచారం కూడా ఉన్నట్లయితే అయితే దీంతో పాటు అయితే మాత్రం వైసీపీ నేత అంబటి రాంబాబు జైల్లోని ప్రత్యేక సౌకర్యాలు అయితే పొందుతున్నట్లయితే సమాచారం. అయితే విఐపి ఖైదీల్లాగా ఏ విధమైన కానీ సౌకర్యాలు సాధారణ ప్రక్రియలో భాగమైన న్యాయ వర్గాలు కూడా స్పష్టం అయితే చేసినట్లుంది. అంతేకాకుండా సామాన్య ఖైదీలు, విఐపి ఖైదీల మధ్య సౌకర్యంలో విషయంలో ఉన్న వ్యత్యాసం కూడా చర్చ మాత్రము మళ్ళీ మొదలవుతుంది అనుకోవచ్చు. అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే అంబటి రాంబాబు వ్యవహారం అయితే న్యాయ రాజకీయ రంగంలో అయితే మరింత ఆసక్తికరంగా మారింది అనుకోవచ్చు పద్మ. రైట్, థ్యాంక్ యూ సువర్ణబాబు.